ఏ కాంట్రాక్ట్ ఇస్ టు బి కంప్లీటెడ్ ఇన్ 56 డేస్. 56 రోజుల్లో ఒక వర్క్ చేద్దాం అనుకున్నారంట. ఓకే. సో అండ్ 104 మెన్ వర్ సెట్ టు వర్క్. ఎంతమంది పనిచేస్తున్నారంటమ్మా? 104 మంది పనిచేస్తున్నారంటమ్మా. ఈచ్ వర్కింగ్ 8 అవర్స్ 8 అవర్. ప్రతి ఒక్కరు కూడా రోజు 8 గంటలు పనిచేస్తున్నారు. ఆఫ్టర్ 30 డేస్ 2/5 ఆఫ్ ద వర్క్ ఈస్ కంప్లీటెడ్. 2/5 వంతు పని అయిపోయిందంటమ్మా. ఓకే. హౌ మెనీ హ్యావ్ టు బి ఎంప్లాయిడ్? ఇప్పుడు ఎంతమందిని ఎంప్లాయ్ చేయాలి? సో దాట్ ద వర్క్ మే బీ కంప్లీటెడ్ ఇన్ టైమ్. ఈచ్ మెన్ నౌ వర్కింగ్ 9 అవర్స్ ఏ డే. ఓకే. ఒక కాంట్రాక్ట్ తీసుకున్నానమ్మా, 56 రోజుల్లో పూర్తి చేస్తానని నేను కాంట్రాక్ట్ తీసుకున్నాను. నేనేమైనా కాంట్రాక్ట్ ఎలా చేయాలో నాకన్నా 100% తెలుసా? నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తా. అవునా కాదా? ఓకే. ఆ ఎక్స్‌పెక్టేషన్ ప్రకారం 104 మందిని పనిలో పెట్టుకున్నా. వాళ్ళు రోజు 8 గంటలు పని చేస్తున్నా. 30 రోజులు అయిపోయిన తర్వాత చూసుకుంటే 2/5 ఆఫ్ ద వర్క్ అయిందంట. ఒకసారి జాగ్రత్తగా ఆలోచించు. 56 రోజుల్లో సగం అంటే 28. అంటే ఇక్కడ 30 రోజులు అంటే నేను సగం కంటే ఎక్కువ రోజులు తీసేసుకున్నా. సగం కంటే ఎక్కువ రోజులు తీసుకున్నప్పుడు వర్క్ కూడా సగం కంటే ఎక్కువ అవ్వాలిగా. 2/5 అంటే 40%. అంటే సగం కూడా అవ్వలా. అంటే వర్క్ లేట్ అవుతుంది. అంటే నేనేం చేయాలి? రివ్యూ చేసుకోవాలి కదా! చేసుకున్నాక ఇప్పుడు నేనేం చేయాలి? కొంతమందిని వర్క్‌లో పెట్టుకోవాలి. హౌ మెనీ హావ్ టు బి ఎంప్లాయిడ్? ఇప్పుడు ఎంతమందిని పనిలో పెట్టుకోవాలి? ఓకే. సో థాట్ ద వర్క్ మే బీ కంప్లీటెడ్ ఇన్ టైమ్. ఆ వర్క్ ఇన్ టైమ్‌లో అయిపోతుంది. ఇంకో విషయం ఏంటో తెలుసా? నౌ ఈచ్ మెన్ ఈస్ వర్కింగ్ ఫర్ 9 అవర్స్ ఏ డే. రోజు 9 గంటలు. ఇంతకుముందు 8 గంటలు కదా! ఓకే. ఇందాక చేసిన ఈక్వేషన్ సేమ్. ఓకే. ఏంటి ఆ ఈక్వేషన్ ఒకసారి గుర్తుతెచ్చుకోండి. M1 D1 H1 E1/W1 is equals to M2 D2 H2 E2/W2. ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్ ఏంటంటే వాడు ఏవైతే వేరియబుల్స్‌గా చెప్తాడో అవన్నీ నువ్వు తీసుకోవాలి. వాడు ఏవి చెప్పడో అవన్నీ నువ్వు వదిలేయొచ్చు. గాట్ ఆల్ ఆఫ్ యూ. రైట్. అంటే ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. సో ఇందులో నాకేం చెప్పాడంటే డేస్ గురించి మాట్లాడాడు, వర్కర్స్ గురించి మాట్లాడాడు. అంటే M, D ఉన్నాయి. ఓకే. వర్క్ 250 అయిందంటున్నాడంటే వర్క్ ఉంది. మరి అవర్స్ చెప్పాడా? చెప్పాడు సారు. ఇక్కడ 8 అవర్స్ అంట, ఇక్కడ 9 అవర్స్ అంట. అంటే హెచ్ కూడా ఉంది. కానీ ఎఫిషియన్సీ గురించి మాట్లాడలా. అంటే ఎఫిషియన్సీ మారలా. మారలేదంటే E1 E2. E1 E2 అయితే వాళ్ళిద్దరు క్యాన్సిల్ అయిపోయారు. క్యాన్సిల్. గొడవ లేదు. ఓకే. వాళ్ళిద్దరు ఎప్పుడైతే క్యాన్సిల్ అయ్యారో ఆటోమేటిక్‌గా నేనేం చేయొచ్చు? ఓకే. ఈ ఫార్ములా ఇక్కడ వాడేసుకుందాం. చూడండి మొత్తం 56 రోజులు కదా! ఎన్ని రోజులు? 56 రోజులు. అందులో స్టార్టింగ్‌లో 104 మంది ఉన్నారు. వాళ్ళు ఎన్ని రోజులు పనిచేశారు? 30 రోజులు పనిచేసిన తర్వాత నేను రివ్యూ చేశా. వాళ్ళు రోజుకి ఎన్ని గంటలు పనిచేస్తున్నారు? 8 గంటలు పనిచేస్తున్నారు. కరెక్టేనా? ఓకే. అండ్ వాళ్ళ ఎంత వర్క్ చేశారు? 2/5 ఆఫ్ ద వర్క్ చేశారు. ఎంత చేశారమ్మా? 2/5. 2/5 అంటే ఏంటి? మొత్తం 5 యూనిట్ల పని అయితే వాళ్ళు 2 యూనిట్లు చేశారు. కరెక్టేనా కాదా? 2/5 అంటే ఏంటి? మొత్తం 5 యూనిట్ల పని అంటే వాళ్ళు 2 యూనిట్లు చేశారు. అంటే వీళ్ళు 2 యూనిట్లు చేశారంటే వర్క్ అయిపోవాలంటే వీళ్ళు 3 యూనిట్లు చేయాలిగా. అప్పుడే 5 యూనిట్లు అయ్యేది. ఓకే. ఇక్కడ వర్కింగ్ అవర్స్ ఎన్ని గంటలు చూడండి? 9 గంటలు. సరే డేస్ గురించి మాట్లాడితే ఉన్నది 56 రోజులు. వాడు ముందే చెప్పాడు. వర్క్ కంప్లీట్ అవ్వాలి. ఇన్ టైమ్‌లో అవ్వాలి. ఇన్ టైమ్ అంటే ఇక్కడ 30 గంటలు 30 రోజులు పోయింది. 56లో 30 పోతే ఇంకా 26 రోజులే ఉన్నాయి. అలా జరగాలి అంటే ఆల్రెడీ ఉన్న 104 మందికి ఎంతమందిని యాడ్ చేయాలి? కరెక్టేనా కాదా? అంటే 104 + 6. ఈ వాల్యూస్ యాస్‌టీస్ తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ వచ్చేసుద్ది. సార్ మళ్ళీ నాకు డౌటు. ఎగ్జామ్‌లో మనం ఈ క్వెషన్ చేయాలంటే వీళ్ళిద్దరిని రాసుకునే బదులు ఈ 2 డైరెక్ట్‌గా కలిపి ఇక్కడ అప్లై చేస్తే సరిపోద్దిగా. టైం వేస్ట్ ఎందుకు నాకు? ఓకే. ఇప్పుడు సింపుల్‌గా చేద్దాం చూడండి ఒకసారి జాగ్రత్తగా. ఇనీషియల్‌గా 104 మంది ఉన్నారు. వాళ్ళు 30 రోజులు పనిచేశారు. రోజుకి 8 గంటలు. వాళ్ళు చేసింది 2 యూనిట్లు. ఇప్పుడు చేయాల్సింది 3 యూనిట్లు. ఉన్నది 104 మందికి ఎక్స్ మంది జాయిన్ అయ్యారు కాబట్టి 104 + ఎక్స్. ఓకే. వాళ్ళకున్నది 26 రోజులే టైము. గంటలేమో 9. కరెక్టేనా కాదా? ఓకే. గుడ్. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేశా. ఇంకా సింప్లిఫై చేస్తే పని అయిపోయింది. చూడండి ఒకసారి జాగ్రత్తగా. ఓకే. 3 1s 3 3s. ఓకే. 26 1s 26 4s. ఓకే. 2 ఒకట్లు 2 2లు. ఇంకా ఓకే. 3 ఒకట్లు 3 10లు. ఓకే. అంటే 2 ఎందులు 16 × 10 అంటే 160 ఈజ్ ఈక్వల్స్ టు 104 + ఎక్స్. ఓకే. 104 ఇది తెచ్చేసుకుంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా? 56. ఎంతమ్మా? 56. అంటే 56 మందిని నువ్వు కొత్తగా వర్క్‌లో పెట్టుకోవాలి. సో అంటే ఎన్ని ఆప్షన్ మా బి ఈజ్ ద ఆన్సర్.